హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది వ్లాగ్ చేద్దాం అనుకుంటే నాకు దెబ్బ మీద దెబ్బ అవుతుంది గైస్. ఏదో ఒక హెల్త్ ఇష్యూ మాట, ఒకటి తర్వాత ఒకటి. ప్రస్తుతానికంటే ఈరోజు కంటెంట్ అంటే ఏం లేదు గైస్. చాలా రోజులైంది కదా వ్లాగ్ చేయడం స్టార్ట్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేశాను అనమాట. బండి సర్వీసింగ్ అయితే ఇస్తాను. ఈ బండి తీసుకుని దగ్గరగా 1.5 year అయితే అవుతుంది. దీని రివ్యూ అయితే ఈరోజు ఇస్తాను అనమాట. 1.5 year తర్వాత నా బండి ఎలా ఉంది, కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా, మైలేజ్ ఎలా ఉంటుంది, ఇంజిన్ ఎలా ఉంది, మొత్తం దీని ఈరోజు అయితే నేను ఈ బండి మీద రివ్యూ అయితే ఇస్తాను. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు సర్వీసింగ్ అయితే వెళ్తున్నాను. సర్వీసింగ్ వెళ్ళక ముందు కొంచెం చెప్తాను దీని గురించి, మళ్ళీ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత కూడా చెప్తాను. ఓకే, బాగానే వస్తుంది. కొట్టచ్చు బండి. పెద్ద టాస్క్. హెల్మెట్ తీసి నాకు మైక్ లేదు కదా, మైక్ లేకపోవడం వల్ల నాకు ఇది దెబ్బడిపోతున్నాడు ప్రతిసారి. ఇదేమో వీడియో కెమెరా ఏమి కనబడుతుంది. ఒక హెల్మెట్ ఇక్కడ హెడ్ ఇక్కడ దాకా ఉంటుంది కదా, కెమెరా ఇక్కడ ఉంటుంది, నాకు కనబడదు అన్నమాట. అది వీడియో ప్లే అవుతుందా, స్టార్ట్ అయిందా లేదా అన్నది. ఒక్కొక్కసారి దెబ్బడిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకోవాలన్నమాట. పెద్ద లాస్, సగం జీవితం అక్కడే పోతుంది. ఇది గేర్ల విషయం మాట్లాడితే ఫస్ట్ గేరు సెకండ్ గేర్ అని కాదు కానీ గైస్, మనం ఫస్ట్ గేర్ కానీ సెకండ్ గేర్ కానీ ఏ గేర్లో అయినా సరే 7000 RPMలోకి వచ్చిందంటే అక్కడి నుంచి పవర్ అందుకుంటుంది. అమ్మ ఉక్కు దులిపెద్దమాట. VBA అని ఒకటి వస్తుంది, ఇక్కడ చూపిస్తున్నాను VBA అని. VBA అంటే ఏదో ఉండేది, నేను మర్చిపోయాను. గూగుల్లో కొట్టేది చూద్దాం. R15 మీద అయితే ఉంటుంది సైడ్ రాసి. VVA ఫుల్ ఫామ్ వచ్చేసి వేరియబుల్ వాల్వ్ యాక్టివేషన్. ఇది మనకి ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్లో మనకి ఇనిషియల్ పవర్ అనేది ఉంటుంది చూసారా, అది మనకి ఎప్పుడైతే మనం 90, 100, 110 టచ్ చేస్తామో అప్పుడు మనకి ఆ పవర్ అనేది దొరకదు. ఆ పుల్ దొరకడానికి మనకి ఈ VBA అనేది ప్రాసెస్ అక్కడ వర్క్ చేస్తుంది అనమాట. అప్పుడు మనకి ఆ 7000 RPMలో మనకి ఆ పుల్ అనేది దొరికి ఇనిషియల్ పవర్ వస్తుంది అనమాట. చూపిస్తాను చూడండి, 7000 RPM దగ్గర అదిగా ఆ పవర్ ఉంటుంది నిజంగా. అయినా ఫోర్త్ గేర్లో అయితే పవరే వేరుంటుంది అసలు. ఫస్ట్ సెకండ్ థర్డ్ వేరు, కానీ ఫోర్త్ గేర్లో ఉన్న పవర్ ఇంకా చిన్న గేర్లోనే ఉంటుంది ఈ బండిలో. MT-15 రివ్యూ అయితే అక్కడికి సర్వీసింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోయి అయితే బండి చూపిస్తూ మాట్లాడతాను. ఎందుకంటే దీనికి కొన్ని పార్ట్లు చూపించి అయితే మీతో మాట్లాడాలి. ఎలా మాట్లాడితే మీకు కూడా తెలియదు, అర్థం కాదు. వీడేం మాట్లాడుతున్నాడు రావు అన్నట్టు ఉంటుంది. మోటో వ్లాగింగ్ అనే కాన్సెప్ట్ కాదు కానీ నాది వ్లాగ్ చేయడం, కొట్టుకుని పడడం, ఇంకా ఏది కనిపిస్తుంది అన్నట్టు. ఒకటి చేద్దాం అనుకుంటే అది ఫెయిల్ అయిపోతుంది గైస్. ఒక వీడియో చేద్దాం అనుకుంటే ఇంకోటి ఫెయిల్ అవుతుంది. అందుకని ఇంకా అలా చెప్పకూడదు, మీకు చెప్పి ఇలా చేయడం బాగుంటుంది కదా అని. చూడాలి కంటెంట్ ఏంటన్నది. కానీ దీన్ని అయితే ఒక ఎలా వాడమంటే దీన్ని, ఈ బండిని వాటికి చిన్న వయసులోనే చాలా కష్టాలు పడ్డది బాబు మీ బండి. చూద్దాం, అక్కడికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. ఓకే గైస్, లెట్స్ వాచ్ దేర్. చాలామంది ఉన్నారు వీడియో తీసుకుంటున్నారు. వెనక్కి ఎందుకు తిప్పేశారు అనుకుంటున్నారా? చాలామంది ఉన్నారు అక్కడ బ్లాగ్ చేయాలంటే మనకి సిగ్గేస్తామంట. ఇంటికి పక్కన ఎక్కడైనా ఆపి ఈ బండి గురించి కొన్ని చెప్పి మీకు డీటెయిల్స్, దాని తర్వాత అయితే సర్వీసింగ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని. ఈ కోరంకాలు అయితే ఆపేద్దాం. అదే చెప్పాను కదా, దీని గురించి నేను కొంచెం రివ్యూ ఇస్తున్నాను. మ్యాటర్ ఏంటంటే
నాకు బండి ఎంత గీతలు పడినా నాకు పట్టించుకోను కదని కొట్టిన పిండి నాకు ఇలాంటి చిన్న చిన్న బాధ వస్తుంది అన్నమాట. ఇంక ఈ సిగ్నల్ లైట్ మాట్లాడి తిరిగిపోతుంది. అది ఇప్పటికి 2 సార్లు వేయించాను. ఇది ఎందుకు ఇరిగిపోతుంది నాకు అర్థం కాదు. పెద్ద పెద్ద గొతుకులు అడిందంటే ఇరిగిపోతుంది. ఇదొకటి. ఇది ఇప్పటికీ నేను 4th టైము 5th టైం ఇది అయితే. ఇది బోల్ట్ ఊడిపోతూ ఉంటుంది. ఈ బోల్ట్ వేయించుకోవడానికి మళ్ళీ వీడు 150 అంత వేస్తాడు. ఇక్కడ సగం జీవితం పోతుంది. అది అలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. ఇంజిన్ పరంగా అయితే నాకు సర్వీసింగ్ ఏదైనా సరే మనం ఇప్పుడు సర్వీసింగ్ టైం చేయించుకున్నామంటే ఏ బండి అయినా సరే కానీ మనకి ఆ పవర్ కానీ ఆ పికప్ అనేది ఏది పోదు. మనం టైనింగ్ చేయించుకోకుండా అలాగే వదిలేసామంటే కంపల్సరీ పోతుంది. ఇంకా తర్వాత మనం అరే ఈ బండి ఏంటిది పని చేయట్లేదంటే ఆడు కంపెనీ కూడా ఏం చేస్తాను నువ్వు సరిగ్గా నడపకుంటేనే అలా ఉంటుంది కదా. ఇంక ఇది ఒకటి ఇరిగిపోయింది. ఇలాంటి చిన్న చిన్న మాట బండి పికప్ కానీ ఇది కానీ మైలేజ్ ఇది చెప్పుకోవాలంటే ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే మైలేజ్. ఏ బండి ఇవ్వదు మనకి మైలేజ్ అయితే 40+ ఇస్తుంది కంపల్సరీ సిటీలో కూడా. నాకైతే మైలేజ్ అయితే నాకు ఈ బండిలో నచ్చింది ఏంటంటే మైలేజ్. అదే గైస్ ఒకసారి నేను కొన్ని మర్చిపోతాను. అవి మర్చిపోయిన పాయింట్స్ అవి మర్చిపోయి ఎప్పుడు చెప్తానంటే సర్వీసింగ్ అయిపోయిన తర్వాత అయితే చెప్తాను. సో గైస్ ఎలా అయితే ఆఖరికి మనకి సర్వీసింగ్ అయితే అయిపోయింది. నాకు 7th సర్వీస్ ఎంత అయిందనేది అంటే నాకు చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ అయితే వేయించుకున్నాను. అందుకంత అంత అయ్యి ఉంటుంది. నేను వచ్చేసి స్పాకెట్ డ్రైవ్ అని ఒకటి ఉంటుంది చైన్ దగ్గర ఇక్కడ ఉంటుంది అన్నమాట. అదొకటి వేయించుకున్నా. అదొకటి ఇంకా లివర్ ఒకటి క్లచ్ లివర్ ఒకటి ఆ 2 వేయించుకున్నా. అంతే కనుమంతా సర్వీసింగ్ చేసేదేమాట ఏమేమి వేస్తారు అన్నది. యాక్చువల్గా వచ్చేసి 2996 రూపీస్ అయితే అయింది 7 సర్వీస్ అయితే. దీంట్లో నా 2 చేసిన మహా అయితే ఇదంతా ప్రైస్ పడింది. లివర్ వచ్చేసి 168 వచ్చేసి 138. ఓకే 300 తీసుకున్నా 2600 అవుతుంది అనుకోవచ్చు. ఇంకా మనం ఒక బండి గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో మళ్ళీ నాకు బ్రేక్ ప్యాడ్స్ అయితే వేయించుకున్నా. అది బిల్లులో అయితే వేయలేదు అన్నమాట. మార్నింగ్ అని నేను చెప్పలేదు. వాళ్ళు నాకు వెళ్ళిపోయిన ముందు నేను బండి తీసుకుని కిందకు వస్తుంటే నాకు అర్థమైంది బ్రేక్ ప్యాడ్స్ వేయించుకోలేదని. దానికి వచ్చేసి నాకు 435 రూపీస్ అయితే పడింది. బ్రేక్ ప్యాడ్స్ నాది ఇంతకాలం వచ్చాయంటే చాలా గ్రేట్. 20,000 అబవ్ కిలోమీటర్స్ అయితే వచ్చినాయి ఫ్రంట్ ఏరియా అయితే బ్రేక్ ప్యాడ్స్. ఓకే చాలా గ్రేట్ అనుకోవచ్చు. మరి అందరికీ మెయినర్గా వచ్చి కంప్లైంట్ ఏంటంటే ఇది భయ్యా ఇది నార్మల్గా వస్తుందంట అందరికి. ఇది మామూలుగా తీయడానికి అవదు వీళ్ళ దగ్గర సిస్టంలో డిలీట్ చేయాలండి. ఇది ఎర్రర్ వచ్చేసి నేను దగ్గరగా నా లాస్ట్ సర్వీసింగ్ దగ్గర నుంచి అలాగే ఉండిపోయింది. అది అమీర్పేట వెళ్ళి తీపించుకున్నాడు కానీ నేనే నెగ్లెక్ట్ చేస్తున్నా తీపించుకోకుండా. ఇది వచ్చేసి టైర్ నాకు ఇప్పుడు వచ్చేసి 20,000 దాకా తిరిగింది. ఓకే ఇంకో నాకు తెలిసి ఒక 3,000 దాకా రావచ్చు. చైన్ పాకెట్స్ అయితే నాకు వచ్చేసి 18,000 దాకా వచ్చింది. ఇంకా మాట్లాడుకోవాలంటే కలర్ బండి షేడ్ అయితే నాకు కలర్ అయితే ఇప్పుడు దాకా పోయినట్టు కలర్ షేడ్ అయినట్టు అయితే అనిపించలేదు. ఎలా ఉందో అలాగే ఉందనిపించింది కొన్నాగా నుంచి. కానీ ఈ బండి అయితే చిన్న వయసులోనే చాలా కష్టపెట్టాను భయ్య. ఎంత 1.5 ఇయర్లోనే దగ్గర 1 ఇయర్లోనే 20,000 కంప్లీట్ అయింది. కాకపోతే ఇంక అప్పటి నుంచి నేను దగ్గరగా 2-3 మంత్స్ నుంచి నేను బండిని అయితే సరిగ్గా యూజ్ చేయలేదు. అలా ఇంట్లో పెట్టుకుంటే నాదే హెల్త్ ఇష్యూస్ అని చెప్పాను కదా. అప్పటి నుంచి నేను తిన్నంత సరిగ్గా పట్టించుకోలేదు అన్నమాట. ఓకే గైస్ అంతకు మించి నా దగ్గర దీని గురించి చెప్పడానికి ఏం లేదు. ఇంకా మోడిఫైడ్ చేయించాలంటే నేను ఇప్పుడు దాకా అసలు మోడిఫై అనేది చేయలేదు అసలు నుంచి కూడా. కనీసం స్టిక్కరింగ్ కూడా నేను ఎక్కడో వేయలేదు దీనికి. కానీ ఇలా వాడడమే బెస్ట్ నాకు తెలిసి. స్టిక్కరింగ్ మోడిఫై చేయించుకుంటే మనకి ఎదొక్కొచ్చి తప్ప దానికి మించి ఇంకేముండదు. ఓకే థ్యాంక్ యూ.